తెలంగాణలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? రేవంత్ రెడ్డి, కేసీఆర్, బీజేపీ ఇట్లా ఎవరెవరికి సంబంధించినటువంటి ప్రజల మూడ్ ఎలా ఉంది? ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఏ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఓటైపోతా ఉన్నారు? 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకోబోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు దానికి సంబంధించి ఏమనుకుంటున్నారు? కేసీఆర్ని ఓడించిన తర్వాత, కేసీఆర్ని అధికారానికి దూరం పెట్టిన తర్వాత కేసీఆర్ మీద ప్రజల అభిప్రాయం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజల అభిప్రాయం ఏంటి? రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా? సో రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? ఇలాంటి అంశాలకు సంబంధించి తెలుగు 360 మూడ్ ఆఫ్ తెలంగాణ పేరుతో చేసినటువంటి సర్వే చాలా కీలకం కాబోతా ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తీసినటువంటి అతిపెద్ద ఎన్నికల సర్వే. ప్రతి నియోజకవర్గానికి తెలుగు 360 వెళ్ళింది. ప్రతి నియోజకవర్గంలో ఓటర్లను కలిసింది. దాదాపు అన్ని వర్గాల ప్రజల్ని కలిసింది. ఏం చేయబోతా ఉన్నారు? ఎవరికి ఓటు వేయబోతా ఉన్నారు? మీ అభిప్రాయం ఎలా ఉంది? రైతు బంధు, రైతు రుణమాఫీ, ఫ్రీ బస్, ఇలా అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, నాయకుల పనితీరు కావచ్చు, ఆరోపణలకు సంబంధించి కావచ్చు, ప్రజల్లో ఉన్నటువంటి నాయకులు ఎలా ఉన్నారు, ఇలా అన్ని అంశాలకు సంబంధించి తెలుగు 360 శాంపుల్స్ కలెక్ట్ చేసింది. ఇటు ఆన్ పేపర్ శాంపుల్ సేకరణ కావచ్చు, ఇటు ఆన్ ద రికార్డ్ కొన్ని ప్రజలకు సంబంధించినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలను రికార్డ్ చేయడం కావచ్చు. ఇట్లా దాదాపుగా ఒక శాస్త్రీయంగా సర్వే చేసే ప్రయత్నం తెలుగు 360 చేసింది. అందులో భాగంగా ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి రిజల్ట్స్ మీ ముందు ఉంచబోతా ఉన్నాము. ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఎలా పరిస్థితి ఉంది, ఏంది ఉంది, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, పార్టీ పనితీరు ఎలా ఉంది, గతంలో పనితీరు ఎలా ఉండేది, ప్రజలు ఏమనుకుంటున్నారు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు, ఇలాంటి అంశాలకు సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి మీ ముందు ప్రజాభిప్రాయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేయబోతా ఉంది తెలుగు 360. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రజల అభిప్రాయాన్ని పక్కాగా శాస్త్రీయంగా సర్వే చేసి మీ ముందుకు తీసుకురాబోతోంది. అందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఫలితాలను ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లాలోని మరో నియోజకవర్గం మంతని నుంచి మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ 2 పార్టీలు అనేది చాలా స్పష్టంగా కనపడుతోంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేది ఎప్పుడు ఉంటుంది. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పుట్ట మధు వర్సెస్ మంత్రి శ్రీధర్ బాబు అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. సో ఈసారి ఎలా ఉంది పరిస్థితి? స్థానిక సంస్థల ఎన్నికల్లో మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంతనిలో ఎలా ఉంది అనేది పరిస్థితి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్లో భాగంగా మంతనిలో ప్రజల్ని మనం అడిగిన ప్రశ్న, కేసీఆర్ పాలన కంటే రేవంత్ పరిపాలన ఎలా ఉంది అంటే మెరుగ్గా ఉందనే వాళ్ళ సంఖ్య 17.85%, లేదు అనే వాళ్ళ సంఖ్య 64.28%, ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య 17.85%. సో ఓవరాల్గా కేసీఆర్ పరిపాలనకే మంతని ప్రజలు అంటే పాజిటివ్గా ఉన్నారు. గతంలో రేవంత్ పరిపాలన పట్ల ఇంకా ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. బాగా లేదు అనే వాళ్ళ సంఖ్య మాత్రం ఎక్కువగా ఉందని అయితే మనం గమనించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మనం ప్రశ్నించినప్పుడు మంత్రి శ్రీధర్ బాబు కాన్స్టిట్యున్సీ మంతనిలో ఉన్నామనే వాళ్ళ సంఖ్య కేవలం 14 పైచిలకు ఉంటే లేము అనే వాళ్ళ సంఖ్య దాదాపు 85%కు పైగా ఉంది. సో అక్కడ కూడా అంతే. ప్రతి కాన్స్టిట్యున్సీలో తెలంగాణ రైతాంగం అంతా కూడా యూరియా కొరత, విత్తనాల కొరత గతంలో ఉంది. ధాన్యం సేకరణ విషయంలో అధికారుల అలసత్వం చాలా స్పష్టంగా ఉంది. పైనుంచి మానిటరింగ్ లేదు అనేది చాలా ఆరోపణలు వచ్చాయి. అలాంటి ఆరోపణలు నిజమే అనేది సర్వే ద్వారా తెలిసింది. ఇది ఒక రకంగా ప్రభుత్వానికి అలర్ట్ మెసేజ్ అని అయితే మనం గమనించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, రేవంత్ పరిపాలనకు మీరు ఇచ్చే మార్కులు ఎన్ని అని అడిగినప్పుడు 60% మంది 25 మార్కులు ఇచ్చారు, 25% మంది 50 మార్కులు ఇచ్చారు, 14.28% మంది 75 మార్కులు ఇచ్చారు. మిగిలినంతా కూడా 100%కి అతి తక్కువ స్వల్పమైన మద్దతు ఇచ్చినట్టు స్పష్టంగా కనపడుతోంది. నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా కీలకమైనటువంటి క్వశ్చన్, మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అని మనం శ్రీధర్ బాబు నియోజకవర్గంలో అడిగినప్పుడు బాగుంది అనే వాళ్ళ సంఖ్య కేవలం 17.8% అయితే బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య 50%, మెరుగుపరుచుకోవాలి అనే వాళ్ళ సంఖ్య 32.14%. సో ఇక్కడ మంతనిలో చాలా స్పష్టంగా ఉంది ప్రజా తీర్పు. మంత్రి శ్రీధర్ బాబు అవైలబిలిటీ పెంచుకోవాలి, స్థానికంగా లీడర్ల పెత్తనం ఎక్కువైతుంది అనేది అక్కడ ఉన్నటువంటి మేజర్ కంప్లైంట్గా మనం గ్రౌండ్లో తిరిగినప్పుడు చూసాం. సో మెరుగుపరుచుకునే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.
సో ఇది ఒక రకంగా కూడా ఇది కూడా ఒక అలర్ట్ మెసేజ్ అని అయితే మనం భావించవచ్చు. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా, కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. అది సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది. రేవంత్ రెడ్డి వచ్చిన కాంచెల్లి రైతులకు ఇబ్బంది బాగా కష్టం అవుతుంది. ఊరియా బత్తాల కోసం లైన్లు కట్టి మన ఇప్పుడు రెండో మంది వేయడానికి ఊరియా బత్త దొరుకుతలేదు. ఎట్లా మీకు ఎమ్మెల్యే గారు దుద్దెల్ల శ్రీధర్ బాబు గారు ఎట్లా అవైలబుల్ ఉంటారా? తనకి మంత్రిగా కూడా ఉన్నారు, అవైలబుల్ గా ఉంటారు. అంటే కేసీఆర్ మంచిగా పరిపాలన, కేసీఆర్ పరిపాలన మంచిగా ఉన్నది. ఏం ఇత్తనన్నాయని ఏమి ఇచ్చిండు, అన్యగానే పెట్టిండు, ఏం లేవు. ఫ్రీ బస్ ఎవరికేసిండు? పల్లెటూరుకి అది పనేసేది, జాబ్ చేసినోనికే అవసరం. కేసీఆర్ అంటే కేసీఆర్ అంతా అవినీతి చేసిండు. అది అవినీతి ఇప్పుడు ఇది ఖరాబ్ కాదే. ఇప్పుడు ఈ మిషన్ మాట్లాడమని అవుతుందా కదా, గంతే ఏదైనా గంతే. మళ్ళీ కేసీఆర్ రాడిగా అయిపోయింది, కేసీఆర్ పని అయిపోయింది. కేసీఆర్ గారు ఇంట్లో కూర్చుంటా వండుకుంటారు. ఈయన పైసలు ఇచ్చి కొన్నాడు కానీ కొనకుండా వెళ్తాడు. ఇట్లా పథకాలు ఎంతవరకు అందుతున్నాయి? పథకాలు ఎక్కడ ఏం జీరో అన్ని అయ్యే. ఇప్పుడు కొత్త పెట్టినప్పుడు లెక్క. ఇందిరమ్మ ఇల్లు లాంటివి ఇప్పుడు తులం బంగారం వాళ్ళకి ఇచ్చిందా మీరు చెప్పరా? మంత్రి పేరు చెప్పుకొని 10 బత్తాలు తెచ్చేసుకుంటాను ఇంట్లో. ఒక్కడు లీడర్ అంటాడు, ఆడ లైన్లు ఉంటలేడు. సామాన్య మాన్యుడే ఆడ లైన్ లో చెప్పులకుంటాడు. ఆ బత్త కూడా దొరుకుతలేదు. 3-4 రోజులు లైన్లు ఉండగా ఒక బత్త తెచ్చుకుంటాడు. కాళేశ్వరం కూలిపోయింది అన్నాడు. ఎక్కడ కూలిపోయింది? మనం ఇల్లు కట్టుకుంటేనే 2 పర్రెలు వస్తాయి. 2 పర్రెలు వస్తాయి భయ్. మనం ఇల్లు కట్టుకుంటేనే 2 పర్రెలు వస్తాయి. దాన్ని యథావిధిగా సిమెంటో పైక్ చేసి మనం అది చేసుకుంటాం. అది కట్టే అది కూలిపోతే గది మెర్రె వార్త దాన్ని సెడి చేసి అంత స్తోమత లేనోడు ఇవాళ నేను ముఖ్యమంత్రిని అది అంటే ఎక్కడికి వెళ్ళి వస్తుంది భయ్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు అంటే కొన్ని చేస్తారు, బాగా బాగా మార్పు ఏం కాలే. ఎట్లా పథకాలు ఏమందుతున్నాయి? కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు అంటే ఒక కరెంట్ తప్ప ఏది పింఛన్లు వస్తున్నాయా? పింఛన్లు వస్తలేవు. తాత కూడా వస్తలేయా? తాత లేడు, ఒక్కదాని. ఒంటరి పింఛన్లు వస్తాయి కదా మరి? ఏది గయ్య 2000 పెంచుతా పెంచలేదా? పెంచలే. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ లో ఉచిత బస్సు పథకం సంబంధించి మీరు సంతృప్తిగా ఉన్నారా అని మంత్రి ప్రజలను అడిగినప్పుడు బాగుంది అనే వాళ్ళ సంఖ్య కేవలం 17.85%, బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య 50%గా ఉంది. సో మిగిలింది ఇప్పుడే చెప్పలేము. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా కాంగ్రెస్ 6 గ్యారంటీలను అమలు చేయడంలో సక్సెస్ అయిందని మనం అడిగినప్పుడు అయ్యింది అనే వాళ్ళ సంఖ్య 10%గా ఉంది, 10.71%. కాలేదు అనే వాళ్ళ సంఖ్య 78 పైచీలుగా ఉంటే నమ్మకం ఉంది చేస్తారనే వాళ్ళ సంఖ్య 10.71%. సో ఇది కూడా కాంగ్రెస్ 6 గ్యారంటీలకు సంబంధించి కూడా నెగటివ్ ఫీడ్బ్యాకే ఉంది మంతనీలో. నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నమ్ముతున్నారా? మంతనికి సంబంధించి అక్కడే చాలా బ్యారేజ్లు కట్టారు. సో అక్కడే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. సో ఆ భూపాల్పల్లి మంతని బెల్ట్లోనే. సో అక్కడే వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉందని అక్కడ కాళేశ్వరం కట్టారు. అలాంటి చోట నమ్ముతున్నాం అవినీతి జరిగిందనే వాళ్ళ సంఖ్య అంటే 39.28%, అంటే చాలా ఎక్కువగా ఉంది. నమ్ముతున్నామన్నారు. వ్యతిరేకిస్తున్న వాళ్ళ సంఖ్య అంటే నమ్మట్లేదు అనే వాళ్ళ సంఖ్య కేవలం 32%. అలాగే కాంగ్రెస్ ప్రచారమే అనే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. సో ఓవరాల్గా అక్కడ కాంగ్రెస్ ప్రచారం ఉన్నప్పటికీ కూడా నమ్ముతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. కాళేశ్వరంకి సంబంధించినటువంటి సుందిల్లా, అన్నారం అలాంటి బ్యారేజ్లు ఆ బెల్ట్లోనే ఉంటాయి, ఎల్లంపల్లి ఆ పైచిల్ కాబట్టి. సో మంతనీకి సంబంధించినటువంటి రిపోర్ట్ కాళేశ్వరంకి సంబంధించి ఇది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో కవిత కొత్త పార్టీకి సంబంధించి మంతనీలో ఆవిడ విస్తృతంగా పర్యటించే వాళ్ళు గతంలో. అలాంటి చోట మద్దతు ఇస్తామనే వాళ్ళ సంఖ్య 0%, ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య 7%, మద్దతు ఇవ్వము అనే వాళ్ళ సంఖ్య 92%. సో అక్కడ కేసీఆర్ కూతురుగానే చూశారు అనేది చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. కానీ విధి విధానాలు కావచ్చు, కవిత కొత్త పార్టీ అనౌన్స్ చేస్తే ఎలా ఉంటుంది, చేశాక ఆమె విధి విధానాలు, ఆమె పోరాట పంత, ప్రభుత్వం పైన ఫైటింగ్, ఇలాంటి వాటిని బట్టి రాబోయేది 3 సంవత్సరాలు సంబంధించి ఉంది కాబట్టి సో ఖచ్చితంగా మారే అవకాశం అయితే దీనికి సంబంధించి ఉంటుందనేది మనం గమనించవచ్చు. ఫైనల్ క్వశ్చన్, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తారు అని చెప్పి మనం అక్కడ ప్రజల్ని అడిగినప్పుడు మంత్రి ప్రజలు చెప్పింది చూస్తే కనుక స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో మీరు ఎవరికి మద్దతు ఇస్తారు అంటే 53% బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి 17.85%, 28.57% మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థులకు, బీజేపీకి 0%. సో ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా మంతని నియోజకవర్గంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో
మెజారిటీ పర్సంటేజ్ బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు దక్కపోతున్నాయి అనేది కనపడతా ఉంది.